కేసినేని నాని మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పేది చంద్రబాబు అయితే మాట నిలబెట్టుకునేది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంటూ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అతను ఇన్నాళ్ళు టీడీపీ పార్టీలో ఉండి ఇన్నాళ్ళు టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ కోవెట్టుకి వెళ్ళి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తెలియలేదు అతనికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటాడో. అతనే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదని చెప్పిన వ్యక్తి ఇవాళ ఈ కోవెట్లాగా చేస్తున్నాడు అతను మన పార్టీలోంచి వెళ్ళి. కానీ అసలు ఇతను కేసినేని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు ఎంపీగా ఎక్కడే పనిచేశారు. మరి ఆయనే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారంటే కనుక ఉన్న నాయకుడి మీద నమ్మకం లేక నేను బయటకు వచ్చాను, అతను నా సీట్లు అమ్ముకుంటున్నారని, ఇప్పుడు కూడా సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పి ఒక పెద్ద ఎలిగేషన్ అయితే లేపుతున్నారు కదా మరి కేసినేని నాని. అతనికి ఇదేం కొత్త కాదు. అతనికి పోయినసారి అంత ముందు కూడా ఎలక్షన్లో ప్రజారాజ్యంలో ఉన్నాడు. ఆ ప్రజారాజ్యంలో బయటకు వచ్చి చిరంజీవి గారిని తిట్టారు. చిరంజీవి గారిని తిట్టి ఆయన బ్యాడ్ నేమ్గా చేశారు. మళ్ళీ ఇప్పుడు బాబు గారిని ఆయనకి ఇది రాజకీయ స్టంట్ లాగా ప్రవర్తిస్తున్నారు. అంటే అంటారు రాజకీయాలంటే కనుక ఒక నాటకాల్లాగా ఉన్నాయంటారు వాళ్ళకి. అది రాజకీయాలంటే ఒక నాటకాలు, విలువలు లేని రాజకీయాలు. ఇలాంటి వాళ్ళని చూసే విలువ ఉండట్లా రాజకీయాల్లో. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు వైసీపీ పార్టీని వదిలేసి ఎందుకని వస్తున్నారు అంటారు? ముఖ్యంగా టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ. టీడీపీలోకి జనసేనలోకి రావటం అంటే బాబు గారు చేసిన అభివృద్ధి. ఇప్పుడు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఏందన్నా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ బెంగళూరు, వీళ్ళందరూ బాబు గారు అభివృద్ధి గురించి మన కేసుల గురించి అందరూ బయటకు వచ్చి చెప్పారు. అంతే బెంగళూరు, అమెరికా నుంచి కూడా చేశారు. వీళ్ళందరూ తెలుసు కదా, వైఎస్ఆర్సీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొత్తం జగన్ ఏం చేశాడో బాబు గారు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు అందుకే ఆయన పాలన నచ్చక, ఆయన ఈ డ్రగ్స్ ఈ మాఫియా నచ్చకే బయటకు వచ్చేసి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా సిద్ధం అని సభలు పెడుతున్నారు కదా, ఆయన దేనికి సిద్ధం అని అనుకోవాలంటారు? ఆయన సిద్ధం అంటున్నాడుగా. ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన గంజాయి సప్లైకి దానికి సిద్ధం అంటున్నాడు అన్న. ఆయన దేనికి సిద్ధం, ఏం చేశాడని సిద్ధం? ప్రతి యూత్కి ఇవాళ రోజున ప్రతి యూత్ డ్రగ్స్కి ముందుకి బానిస అయిపోయింది. దానికి సిద్ధమా? ప్రతి ఒక్క దానికి అభివృద్ధి లేక దానికి సిద్ధమా? రోడ్లు కానీ లేదా డ్రైనేజ్ వర్కులు కానీ ఏమీ లేవు, దానికి సిద్ధమా? దేనికి సిద్ధం అతను? కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆయన నేను ఒంటరివాడిని, నా మీద అందరు కలిసి దాడికి వస్తున్నాడు అంటున్నారు కదా. ఆయన ఒంటరివాడు ఏందన్నా? 170 వైనాట్ 175 అన్నాడు. ఒంటరివాడు ఎట్టవుతాడు? పోయినసారి నేను ఒంటరివాడిని, నేను మీ కొడుకుని ఒక్కసారి మీ మేనమావనని చెప్పి ఒక్కసారి చూడండి అని చెప్పి ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితి చేశాడు? ఒక రాజధాని లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఒక డ్రైనేజ్ వర్క్, ఒక రోడ్ల వర్క్ లేవు. ప్రతి ఒక్క యూత్ ఈరోజు డ్రగ్స్కి మందుకి బానిసలు అయిపోయారు. కానీ ఆయన ఇప్పటికి చెబుతుంది ఏంటంటే, నేను సింహాన్ని సింగిల్గా వస్తాను, వీళ్ళందరూ పొత్తుగా నా మీద దాడికి వస్తున్నాడు, అయినా మీ బిడ్డ మీకోసం ఎదుర్కొంటాడు దాన్ని అన్నింటిని నాకు చెబుతున్నాడుగా. సింగిల్గా వస్తాను, అదిగా వస్తాను, ఇదిగా వస్తాను. ఆయన కేసులు మాఫీ చేయించున్నా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు అక్కడికి వెళ్ళి పోయినసారి కూడా 2 ఎలక్షన్లు అని చెప్పి 2010 ఎలక్షన్లో నేను అది చేస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను, ఇది వేస్తానని ప్రతిసారి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన కేసుల గురించి చూసుకుంటాం తప్ప ఇవేం చేయట్లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారిని కూడా తిడుతున్నారు అతను. అది పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీని కూడా గట్టిగా విమర్శించలేకపోవడానికి గల కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ విమర్శిస్తే కనుక కేసులన్నీ తిరగతోడతారని భయం అంటారా, లేదంటే కనుక విమర్శించలేని బేలతనం అంటారా జగన్మోహన్ రెడ్డిది? విమర్శించలేని బేలతనం అనేది కాదన్న, అతను విమర్శించగలుగుతాడు. అతను విమర్శిస్తే కేసుల్లో దాస్తారు అంటారుగా, కేసుల్లో తోస్తారని భయం. ఆ భయంతోనే ప్రతి అప్పు తీసుకొని మళ్ళీ వాళ్ళకే రిటర్న్ ఇస్తున్నాడు, నా కేసులన్నీ తప్పిందని చెప్పి. ఇది అందరికీ జగన్ సత్యం కదా, అందరికీ తెలిసిందే ఇది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పదే మీ బిడ్డ అంటున్నారు కదా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డ తల్లిని చూసుకున్నట్టు ఈ బిడ్డ రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు అంటారా? మీ బిడ్డ అంటే విజయమ్మని షర్మిలానే బయటికి నెట్టారు. సొంత తల్లిని చెల్లించున్నోడే ఇంకా జనాన్ని ఏం చూస్తాడన్న అతను సొంత తల్లిని చెల్లినే చూడలేని పరిస్థితి, వాళ్ళనే బయటికి వెళ్ళగొట్టాడు. ఇంకా మన బిడ్డ అని చెప్పి ఇంకా రాష్ట్రాన్ని ఏం చూస్తాడు బిడ్డలాగా? అది పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నాడు,
వాళ్ళు పొత్తులతో వస్తున్నారు, నేను సింహాన్ని సింగిల్గా వస్తాను అంటున్నారు. ఈ సింహం వచ్చి సింగిల్గా వచ్చే సింహం సీట్లు ఎందుకు ప్రకటించలేకపోతుంది అంటారు ఇంతవరకు? అతను చేసిన అభివృద్ధి కానీ లేకపోతే అతను చేసిన రాజధానిలుగా అతనికే క్లారిటీ లేదు. ఆ సీట్లు తీసుకునే వాళ్ళు క్లారిటీ లేక జనం లేక అతను ఇబ్బంది పడుతున్నాడు. దానికి కవరేజ్గా సింగిలు సింహం అవి అని చెబుతుంది తప్ప అతన్ని పెట్టే క్యాండిడేట్లు కూడా అందరూ మానుకొని పక్కెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అతను చేసిన అన్యాయాలు మొత్తం కనపడతానే ఉన్నాయి. ఈ రోజున మన రాష్ట్రానికి ఒక అభివృద్ధి లేకుండా కనీసం ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఇసుకే ఒక ట్రాక్టర్ తెచ్చుకోని పరిస్థితి వాళ్ళది. అదేందన్నా ఇప్పుడు కూడా చెబుతున్నా, ఇవాళ కూడా ఒక కేసు పెట్టారు కదా బాబు గారి మీద. అసైన్డ్ భూముల కేసుల్లో 40వ ముద్దాయిగా బాబు గారిని చేర్చడం అయితే జరిగింది. మళ్ళీ ఆ సిఐడి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మరి ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అసలుకి ఎలా ఎన్నుకుంటారు రాష్ట్ర ప్రజలు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు ఎలా చూడాలంటారు? 70,000 రాజకీయం బాబు గారు, ఆయనకి ఇంతవరకు ఒక కేసు అనేది లేదు. ఇతని మీద 40 కేసులు ఉన్నాయి. ఎలా అయినా ఏదో కేసు పెట్టి ఆయన బదలాం చేయాలి, ఆయన ఇరికేయాలని ఆ పక్క ప్లాన్ అతనిది. నా మీద ఉన్నాయి, అతని మీద కూడా బురద జల్లాలని గుడ్డ కాల్చిన నెత్తి మీద వేయటం తప్ప లేకపోతే ఎక్కడ అవినీతి ఎక్కడ ఏది జరిగినా కానీ ఈ 70 సంవత్సరాల రాజకీయంలో ఇలాంటి అసలు ఎప్పుడు జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన రాజకీయ కుట్ర, జగన్ రాజకీయ కుట్ర ఎక్కడా లేదు. కాదు, ముఖ్యంగా చూస్తే నాది అక్రమార్కుల భరతం పడతాను, నేను అవినీతికి చాలా దూరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. అతను అవినీతికి దూరం ఏందన్న, అవినీతికి దూరం అని ఆయన చెబుతున్నాడు. ఆయన కేసులే కనపడుతున్నాయిగా. ఊకిల్ బాబాయ్ అది కనపడుతుంది. మన డ్రగ్స్ ముందు కూడా అతనే సప్లయింగ్. ఇంకా అతను ఇంకా న్యాయం చేసేదే నాన్న, అతను చేసేది అవినీతి అన్యాయం. 2024 ఎలక్షన్లకి 5 స్టార్ హోటల్లోనే దొరికేటట్టు మద్యం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి, అది చేసిన తర్వాత ఎలక్షన్లకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మద్యం అనేది 5 స్టార్ హోటల్కే పరిమితం చేశారంటారా? ఎందుకంటే ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కదా. 5 స్టార్ హోటలు ఇవన్నీ కాదు, అతను ప్రతిదానికి అసలు మద్యమే లేకుండా నిషేధిస్తా అన్నాడు. అతను చెప్పిన మాట ఒక్కడన్నా నిర్ణయించుకున్నా. ప్రతి ఒక్క 2 కిలోమీటర్లకు బెల్ట్ షాపు, మద్యం షాపు, మద్యం మీదే ఆయన అప్పు తెచ్చుకున్నాడు. మద్యం దాని మీద అప్పు తెచ్చుకున్నాడు. ఇంకా మద్యం నిషేధం 5 స్టార్ హోటల్ అని ఆయన చెప్పిన మాటలు, ఈ కల్లుబొల్లి మాటలు ఎవరు వింటారన్నా? మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ మంత్రులు వాడే భాషను ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు కానీ, మన కొడాలి నాని కానీ, లేదంటే కనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళకున్న మంత్రి పదవులు, వాళ్ళకున్న ఏ మంత్రి పదవులో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ సబ్జెక్ట్ తెలియదు. వాళ్ళకి తెలిసిన భాష ఒకటే, ఎదుటోని తిడతాం, ఆ భాష తప్ప వాళ్ళు ఉన్న మంత్రి పదవులు కూడా వాళ్ళకి తెలీదు. ఇంకా వాళ్ళ వర్షన్ అదే. ఇంకా వాళ్ళు మైకు పట్టుకున్నా అంటే బాబు గారినో పవన్ కళ్యాణో ఇప్పుడు లేటెస్ట్గా నరేంద్ర మోడీ గారితో కూడా మొదలుపెట్టారు. వాళ్ళు తిడతాము బూతులు తప్ప వాళ్ళకి ఇచ్చిన మంత్రి పదవులు ఏం చేయాలో ఏందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వాళ్ళు మంత్రి పదవులు చేయటం, ఈ తిట్లు, ఈ భాష మాట్లాడతాం.